హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. సో డయాబెటిక్ పేషెంట్స్ ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, దీని గురించి మనం మాట్లాడదాం. సో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు యూజువల్గా అది యూరిన్లో పంపించేస్తూ ఉంటుంది. గ్లూకోసూరియా అంటాము. రీనల్ థ్రెషోల్డ్ యూజువల్గా 180 ఉంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఆ థ్రెషోల్డ్ పెరుగుతుంది. కానీ మనం ఇప్పుడు ఈ మధ్య వాడే మందులు ఎంపాగ్లిఫోజిన్ అవ్వచ్చు, క్యానాగ్లిఫోజిన్ కానీ, డాపాగ్లిఫోజిన్ కానీ, ఈ మందులు వాడితే ఈ థ్రెషోల్డ్ మనం ఆల్మోస్ట్ 120 వరకు తీసుకొస్తాం, తగ్గుతుంది. కాబట్టి షుగర్ బాడీలో ఎక్స్ట్రా ఉంటే అది యూరిన్లోకి పంపించే గుణం ఉంటుంది ఈ మందులకి. సో ఒకవైపు బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తూ వీటి వల్ల గ్లూకోసూరియా, యూరిన్లో షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి షుగర్తో పాటు వాటర్ కూడా బాడీ నుంచి వెళ్ళిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో ఆ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి ఆస్మాటిక్ డయూరెసిస్ అంటే నార్మల్గానే డిహైడ్రేషన్కి గురి చేసే ఈ మందులు సమ్మర్లో ఈ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి అంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా. మీరు ఏసీ రూమ్లో ఉన్నా, మీకు ఎండ తగలకపోయినా, అంటే కంప్లీట్గా ఇండోర్స్ ఉన్నా కూడా మీరు హైడ్రేషన్ అనేది 3.5 to 4 లీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ తీసుకోకపోతే ఆల్రెడీ దెర్ ఈస్ సమ్ డిగ్రీ ఆఫ్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ షుగర్ వల్ల. కాబట్టి ఆ కిడ్నీ డిసీజ్ వర్స్ అవ్వకుండా మనం ఖచ్చితంగా ఒకవైపు షుగర్ కంట్రోల్ బాగా ఉండేలా చూసుకోవాలి. అంటే ఫాస్టింగ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 110, 80 to 110 ఫాస్టింగ్ ఉండేలా చూసుకోవాలి. 130 to 160, 170 దాటకూడదు తిన్న తర్వాత ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ డే. ఇలా షుగర్ కంట్రోల్ చేస్తూ బీపీకి మందుల వాడకం కొంచెం తగ్గించాల్సిన అవసరం రావచ్చు. సమ్మర్లో మీరు వాడే మందులు ఏఎస్ ఇన్హిబిటర్స్ అవ్వచ్చు, ఏఆర్బీస్ అవ్వచ్చు. ఇవి యూజువల్గా సమ్మర్లో మనం డోస్ తగ్గించవచ్చు. అంటే ఒకసారి తగ్గించాల్సిన అవసరం రావచ్చు. ఈ ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్, స్వెటింగ్ వల్ల కొంచెం మీ సాల్ట్ పోతుంది. కాబట్టి బీపీ ఇంతకుముందు ఉన్న లెవెల్స్ కంటే కొంచెం తగ్గచ్చు. కాబట్టి మందుల డోస్ కొంత మందులో సగానికి సగం చేయాల్సిన అవసరం రావచ్చు. బట్ అది మీరు బీపీ చెక్ చేసుకోవాలి. ఒక యావరేజ్ రీడింగ్ రాసుకోవాలి మీరు ప్రతిరోజు ఉన్న బీపీ, అండ్ డిస్కస్ విత్ యువర్ డాక్టర్. అండ్ ఇలాంటి బీపీ రీడింగ్స్లో షుడ్ ఐ డిక్రీజ్ ద బీపీ టాబ్లెట్ డోస్ అనేది మీరు డిస్కస్ చేయాలి. అయితే ఇకపోతే షుగర్ కంట్రోల్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. హైడ్రేషన్తో పాటు మీరు చాలామంది ఫ్రూట్ జ్యూసెస్ అని, వాటర్ లెమన్ తీసుకోవటం, ఇవన్నీ వాటర్ మెలన్ జ్యూస్ అవ్వచ్చు. దెన్ ఈ వాటర్ మెలన్ వాడకం కూడా, మస్క్ మెలన్ కానీ వాటర్ మెలన్ కానీ మీరు వాడటం ఖచ్చితంగా తగ్గియాలి. ఎందుకంటే ఈ వీటిలో ఇన్హరెంట్గా షుగర్స్ ఉంటాయి, రైట్? సో ఫ్రూట్ జ్యూస్ వాడకం కానీ ఇవన్నీ కూడా మీరు ఏదైనా నోటికి తీయగా అనిపిస్తే తీసుకోకుండా ఉండటమే మంచిది, రైట్? సో అదే మీరు మైల్డ్ డయాబెటిక్ అనుకోండి, అప్పుడప్పుడు ఒక ఫ్రూట్, అది పచ్చిగా ఉన్న ఫ్రూట్, అది పపాయ కానీ మస్క్ మెలన్ లాంటివి తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ మీరు ఇన్సులిన్ మీద లేరు ఆర్ మీ షుగర్ కంట్రోల్ ఎక్సలెంట్గా ఉంది అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఒక చిన్న ఫ్రూట్ పీస్ లాంటివి తీసుకోవచ్చు. బట్ సహజంగా ఫ్రూట్ జ్యూస్ అనేది వీ డోంట్ రికమెండ్. దాని బదులు మీరు జస్ట్ ప్లెయిన్ వాటర్ తీసుకోవాలి. లెమన్ మాత్రమే, దాంట్లో సాల్ట్ షుగర్ లేకుండా జస్ట్ లెమన్తో తీసుకోవచ్చు వాటర్. దెన్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు. అండ్ బీపీ కనుక మీకు లేకపోతే కొంచెం యాడెడ్ సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకొని బటర్ మిల్క్లో తీసుకోవచ్చు. సో హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కోకోనట్ వాటర్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. కోకోనట్ వాటర్ విల్ రైజ్ షుగర్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్. సో సహజంగా నార్మల్గా వీ టెన్ టు discourage use of coconut water. So sugar control is really important, and you should avoid being exposed to direct sun అవ్వచ్చు. దెన్ బాగా హాట్గా ఉన్న అట్మాస్ఫియర్స్ వీటిని అవాయిడ్ చేయడం మీరు రియల్లీ ఇంపార్టెంట్. సన్లోకి వెళ్ళేటైతే ఫుల్ స్లీవ్స్ ధరించాలి. యూవీ అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా పడకుండా మీరు చూసుకోవాలి. సన్ స్క్రీన్ లాంటివి అప్లై చేస్తూ ఉండాలి. దెన్ నాన్ స్టాప్ మీరు హైడ్రేషన్ అనేది చేస్తూ ఉండాలి. ఒకసారి మీరు మర్చిపోతూ ఉంటారు. సో కౌంట్ పెట్టుకోవాలి. 3 లీటర్లు 3.5 లీటర్లు పర్ డే అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇలా హైడ్రేషన్ కనుక మీరు సరిగ్గా ఈ 2-3 నెలలు కనుక మీరు ఈ సమ్మర్లో పాటిస్తే మీకు ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటాయి, కిడ్నీని రక్షించుకోగలుగుతారు. రిస్క్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తగ్గించుకోగలుగుతారు. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.